రేవంత్ సర్కార్ విధానాలు కాంగ్రెస్ నేతల వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన బీజేపీ తీరుపైన ఆరోపణలు చేశారు. సంతకారల బుట్ల పడ్డట్టు ఆయన వచ్చి పడ్డానికి ఏం చేసిండు, ఏం చేయన్నది తెలియదు. వీడికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు. ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు. మైక్ అందుకున్నాడంటే ఏంది మొదలుపెట్టుడు. ఇదివరకు ఏం చేస్తుండే, లాగుల తొండలు పంపుతా ఏంది గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇప్పటికి కూడా గవే దిక్కుమాలిన మాటలు, గవే దిక్కుమాలిన కథలు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు, పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు. ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతుండే ఆ మంత్రి శ్రీధర్ బాబు. ఏమైనా ఇజ్జత్మానం ఉన్నాడు మాట్లాడతారు అట్లా. వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రి, మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి కథలు పడుతున్నారు. నేను అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం. ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో, ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు. మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు? గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు? నీ ముఖ్యమంత్రి కాదా, చిట్టినాయుడు కాదా? మరి ఇక నీ లెక్క ప్రకారం, నీ లాజిక్ ప్రకారం ఆడు మావాడే ఈడు మావాడే అంటే మరి మీ వాడు ఎందుకు పోయి కండువా కప్పిండు? అర్హత లేని నీ బామ్మర్దికి 2 కోట్ల రూపాయల లాభం ఉండే కంపెనీకి 1137 కోట్ల వరకు, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులలో ఎట్లిచ్చినావు? దీని మీద చర్య తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరితే ఘనత వహించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కనీసం నోరిప్పుతలేడు. బండి సంజయ్ గారు నోరిప్పి గబ్బు మాటలు. మీరు ఉత్తరం రాయండి, ఎవరట? నేను కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయనట రేవంత్ రెడ్డి. ఏది నా శాఖల దొంగతనం జరిగింది జర పట్టుకొని రండి, నేను ఉత్తరం రాస్తే ఈ సిపాయి అట కమిటీ ఎత్తారట. ఎవడో ఒప్పుకుంటాడు నేను దొంగతనం చేసినా జర నన్ను పట్టుకొని. గట్లున్నది బండి సంజయ్ తెలియదు. బీజేపీ వాళ్ళు మనం కాంగ్రెస్ మీద విమర్శ చేస్తుంటే బీజేపీ ఎంపీలు అడ్డం వస్తారు. కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా ఇవాళ బీజేపీ నాయకులే అండగా నిలబడతా ఉన్నారు.